కట్టున తొక్కేసి తీసేసి నేను ప్రభుత్వ ఆసుపత్రులు కడతానని ఆయన చేతులు కలిపేసినాడు. దీని గురించి నేను ప్రశ్నించకూడదంట. అంటే వీళ్ళ రహస్యాలన్నీ కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం. అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా? అటాక్ చేసేస్తారా? నిన్నను ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, మడపాం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు. ఒక 200-300 మంది అక్కడికి చేరారు నిన్న ఇదే సమయానికి. 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు అది, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి వాల్ పోస్టర్ చింపేస్తే? కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డునున్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికే వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. నిజమే, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసా? నీ అంతు చూస్తాం, నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమ్మాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం. ఇలాంటి హెచ్చరికలు, ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాసే చెప్పాడు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్లో మరి ఉండక్కర్లా, ఇప్పుడు కృష్ణదాసే అడ్మిట్ అయ్యాడు. దీన్ని ఏమంటారు? TV9లో అడ్మిట్ అయ్యాడు ఈరోజు. దీన్ని ఏమంటారు? అంటే చంపాడని చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు.